హాయ్ ఫ్రెండ్స్, నేను సోషల్ మీడియాలో చాలాసేపు నుంచి చూస్తున్నాను. ఇద్దరు ముగ్గురు మన డిప్యూటీ సీఎం మాట్లాడిన దాని గురించి వాళ్ళకి ఏ విధంగా వక్రీకరించాలనుకుంటే ఆ విధంగా వక్రీకరించి మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్కు నాగబాబుకు అల్లు అర్జున్ పైన కోపం ఇంకా తగ్గినట్టు లేదు. సందు దొరికితే అల్లు అర్జున్ మీద చెలరేగిపోవడం వాళ్ళకి వెన్నెతో పెట్టిన విద్య. అంటే ఇప్పుడు కొనేదల పవన్ కళ్యాణ్ కాదు, ఉపముమా పవన్ కళ్యాణ్. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నాడో వినండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో హాట్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల కింద సినిమాలో హీరోలు అడవులను కాపాడేవారని, ఇప్పుడు హీరో మాత్రం అడవుల్లో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని సెటైర్ వేశారు పవన్. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి అంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. Okay. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. బాబా చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు పవన్ కళ్యాణ్. 40 ఏళ్ల క్రితము అడవులను సంరక్షించే వాళ్ళు హీరోలు, ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోని అయ్యారు. మన దౌర్భాగ్యానికి అటువంటి క్యారెక్టర్లు నన్ను చేయమంటే నేను చెయ్యను, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నేను చెయ్యను, ఎవడో గొట్టంగాడి చేస్తాడు అన్నట్లు. అంటే ఇండైరెక్ట్గా ఇంకా చూడండి, వాళ్ళ ఎన్టీ వాళ్ళు కూడా ఏమేస్తున్నారు, కింద అనింది అల్లు అర్జున్ అన్నట్లు. ఏం మాట్లాడుతున్నావురా ప్రదీప్ చింతగా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, లేదంటే ఏమన్నా కకృతి ఏమన్నా తింటున్నావా? అక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్నాడా? స్మగ్లర్లో హీరోలు అయ్యారు అని చెప్పేసి ఏమన్నా అన్నాడా? లవ్ ఫుడ్ కాడు అని చెప్పేసి ఏమన్నా అన్నాడా? నేను ఈ సినిమాలు చేయను అని చెప్పేసి ఏమన్నా అన్నాడా? ఎందుకురా కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఇక వెళ్ళి ఫారెన్లో కూర్చొని కాదురా, ఇక్కడికి వచ్చి మాట్లాడు. గుడ్డలు ఓడ తీసుకొడతాం రా, ఇక్కడికి వస్తే గుడ్డలు ఏడు తీసుకొడతాం ఇంకోసారి పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే. కానీ ఇంకొక హీరోని కించపరుస్తూ, అవమానపరుస్తూ, అవహేళన చేస్తూ, బజారు కీడుస్తూ, బట్టలు ఇప్పుతూ, అతను చేసింది సినిమానే కాదు, అసలు అతను హీరోనే కాదు, అతనికి దేశభక్తి లేదు, దేశం మీద ప్రేమ లేదు, అడవి మీద మమకారం లేదు, పర్యావరణం మీద పట్టుదల లేదు, శ్రద్ధ లేదు అన్న విధంగా కేవలం ఒక సినిమా చేసినందుకే ఇంతగా తూలనాడడం అన్నది ఇది బాధాకరం. చూశారుగా ఫ్రెండ్స్, అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వేరు, వీడు వక్రీకరించింది వేరు. వీడి పేరు ప్రదీప్ చింత అట. అక్కడ వీడు ఏం మాట్లాడుతున్నారు విన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఏమన్నారు, సినిమాలు ఒకప్పుడు ఇలా ఉండేవి, ఇప్పుడు ఇలా తయారైనవి, అదే కొంచెం బాధాకరం అని చెప్పేసి తన వర్షన్లో తను చెప్పాడు. దాంట్లో తప్పే ఉంది. దాన్ని వీడు ప్రదీప్ చింతగాడు వక్రీకరించి పవన్ కళ్యాణ్ గొడ్లిప్పేస్తా అన్నాడు, వీడు లఫూట్ అంట, లంగా అంట, వీడు చేసిన వాడు ఇలాంటోడు, ఇవే మాట్లాడేది. సమాజానికి ఇవే చెప్పేది. ఒరే నువ్వు వైఎస్ఆర్సీపీకి ఏమన్నా మద్దతుదారుడిగా ఉంటే వాళ్ళ కింద సంకల్ నాకు, అంతేగాని ఇటువంటి ఎప్పుడు చెప్పకు. వీడే కాదు, ఇంకొకడు కూడా సోషల్ మీడియాలో వేరే విధంగా చేస్తున్నాడు. వాడి వీడియో కూడా ఒకసారి చూడండి. మధ్యలో మీరు వాడారు చూడండి, అక్కడ అసందర్భమైన మాట. సినిమాల్లో 40 ఏళ్ల క్రితం అడవులు కాపాడితే హీరో ఉండేవాడు, ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్మగ్లింగ్ చేసేవాడు హీరో అయిపోయాడు 5 అన్నాడు. ఒరే స్మగ్లింగ్ చేసేవాడు హీరో అయ్యాడని చెప్పేసి ఎక్కడన్నా అన్నాడా? నీతోటి అన్నాడా? చెప్పు, నీతోటి ఏమన్నా అన్నాడా చెప్పు. అసలు అల్లు అర్జున్ మీద మన పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత కోపం? మీకు సపోర్ట్ చేయలేదనే? ఈయన వారాహ విజయయాత్రలో అందరు హీరోలు ఆయనకన్నా నడవాలి, అందరు హీరో అభిమానులు నాతో ఉండాలి 5 అని అడిగాడు. ఎన్టీఆర్ అభిమానులు ఉండాలన్నాడు, ప్రభాస్ అభిమానులు ఉండాలన్నాడు, మహేష్ బాబు అభిమానులు ఉండాలి, అల్లు అర్జున్ అభిమానులు ఉండాలన్నాడు. అల్లు అర్జున్ మాత్రం పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి ఉన్నటువంటి అభ్యర్థికి బేషరతుగా మద్దతు తెలిపాడు. దాన్ని జీర్ణించుకోలేటటువంటి మెగా ఫ్యామిలీ వాళ్ళు ఒక్కసారిగా అల్లు అర్జున్ మనోడైనా కానీ పరాయోడే అనే కామెంట్లు పెట్టడం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ని పూర్తి స్థాయిలో అసలు ఎట్లా పడితే అట్లా మాట్లాడే విధంగా మాట్లాడటం, అల్లు అర్జున్ అయితే మెగా ఫ్యామిలీ వాళ్ళు దూరంగా పెట్టేశారని వార్తలు రావటం, మెగా ఫ్యామిలీ పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ని ఎట్లా తిట్టిస్తుందంటే సోషల్ మీడియా వేదికలుగా చూస్తుంటే కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లో దారుణాతి దారుణంగా ఉంది. ఒరే మీరు మాట్లాడేదానికి అద్దు ఓదుపు అంతమనేది ఎక్కడా లేదురా. మెగా ఫ్యామిలీ వాళ్ళని తిట్టిస్తుందా? ఎవర్రా మీకు చెప్పింది? వార్తలు వస్తున్నాయన్నా ఓకే, కానీ తర్వాత నీకేదో తెలిసినట్టుగా
మెగా ఫ్యామిలీ తిట్టిస్తుంది కానీ దారుణంగా ఉంది. ఇవే చెప్పేది. ఒరే, వాడు ఫారెన్లో కూర్చున్నాడు, నువ్వు ఇక్కడ కూర్చున్నావు. వైఎస్ఆర్సీపీకి మీరు మద్దతుగా ఉంటే మద్దతుగా ఉండండి, పార్టీ పరంగా మాట్లాడండి, అది తప్పు కాదు. కానీ చేసిన దాన్ని వక్రీకరించి మాట్లాడితే ఇద్దరికి ఎవరికో కాదు, మీ ఇద్దరికి గొడ్డలు ఓడదీసి నడి రోడ్లో కొడతారు, చెప్పులు తీసుకొని కొడతారు. ఇదే గుర్తుంచుకోండి, చెప్పులు తీసుకొని కొడతారు. చూసారుగా ఫ్రెండ్స్, వీడు ఏం మాట్లాడుతున్నాడో. ప్రదీప్ చింతాగాడు మాట్లాడింది వేరు, ఆయన పర్సనల్గా టార్గెట్ చేశాడు అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు. వీడి వెర్షన్ ఇంకొకటి. అంటే పార్టీ పరంగా వీడు మనకి సపోర్ట్ చేయలేదు కాబట్టి వాడిని మనం ఇలా దూషిద్దామని చెప్పేసి ఇటు దూషిస్తున్నాడంట. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు? ఎంత వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉంటే మాత్రం వాళ్ళని ఇంతగా టార్గెట్ చేయాలా? కనీసం సిగ్గు, శరం, మానం, మర్యాద ఏదైనా ఉంటే ఇంకోసారి ఇలా చేయరు. సినిమా రంగం వేరు, రాజకీయ రంగం వేరు. ఓకే, ఒప్పుకుంటా. ఆయన సినిమాల నుంచి వెళ్ళాడు కాబట్టి దానికి అనుగుణంగా ఆయన వెర్షన్ ఆయన చెప్పాడు. సినిమాలు ఈ విధంగా ఉండాలి కానీ ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా ఉంటే చాలా బాధాకరం అని చెప్పాడు. దాంట్లో తప్పని నాకు అనిపించలేదే, ఎవరికి అనిపించదు. వీడంట మళ్ళీ ఇంకో 2-3 ఫోన్ చేసి అడిగాడంట, వాళ్ళు కూడా అలాగే అనుకున్నారంట. ఎవడరా నువ్వు అడిగింది? ఎవరిని అడిగావు? నిజాలు బయటపెట్టు. చివరిగా ఒకటే మాట ఫ్రెండ్స్, మనం ప్రాక్టికల్గా మన వ్యక్తిగతంగా దూషణలకు ఎప్పుడూ వెళ్ళకూడదు. రాజకీయాలుగానే చూడాలి. వ్యక్తిగతంగా మాట్లాడింది వ్యక్తిగతంగానే చూడాలి. కానీ రాజకీయాల్లో మాట్లాడింది వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరికి అనువదించకూడదు. అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎవరు పోతారు? మీరు చేసిన దానివల్ల 2 వర్గాల మధ్య గొడవలు వస్తాయి. నాకు తెలిసినంత మటుకు మీరు ఎంత రెచ్చగొట్టినా అల్లు అర్జున్ గారి ఫ్యాన్సు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సు అంతా ఒకటే. కానీ ఎవరో ఉంటారు, 100లో 1-2 ఉంటారు, ఏదో మా వాళ్ళని ఇలాగన్నారు. మీరు వాళ్ళని రెచ్చగొట్టి 2 వర్గాల మధ్య గొడవ పెట్టడానికి చూస్తున్నారు తప్ప మీకు ఇంకా వేరే ప్రయోజనాలు ఏమీ ఆశించేయట్లేదు. ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. 2 వర్గాల మధ్య ఎప్పుడూ గొడవ పెట్టడానికి ట్రై చేయొద్దు. కర్మ రిటర్న్స్ అంటారు కదా, ఆ విధంగా మీకు ఎప్పుడో ఒకసారి తగులుతుంది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు కూడా ఆయన మాట్లాడిన వెర్షన్ పూర్తిగా తెలియకుండా ఒక వర్గాన్ని ఎప్పుడు దూషించకండి. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత మటుకు ఎప్పుడు వ్యక్తిగత దూషణలకు కానీ ఎప్పుడూ వెళ్ళరు. అతను మాట్లాడాడు అంటే నా వెర్షన్ ఇది, ఇలా ఉండటం బాధాకరం, ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని మాత్రమే మాట్లాడాడు. తర్వాత ఎవరు ఎలాగ అనువదించుకుంటారనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అనుకోండి. కానీ సోషల్ మీడియాలో పెడితే అది అందరికీ వర్తిస్తుంది కాబట్టి దాని గురించి నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. ఎవరు ఏ విధంగా అనుకుంటారని నాకు సంబంధం లేదు.